వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే అయితే లగచర్ల ఫార్మా విలేజ్కి సంబంధించిన ఇష్యూ ఇంకా పూర్తి స్థాయిలో సద్దుమనక ముందే హకీంపేటలో ఏదైతే స్థల సేకరణ చేయాలని ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు ఒక షాక్ ఇచ్చినట్టుగా చూడాలి. ఎందుకంటే 7వ తారీఖు వరకు దాన్ని నిలుపుదల చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే ప్రయత్నం చేసింది. అయితే ఈ విధంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్న ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి పడుతుంది. గతంలో మిథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి నిర్మల్ జిల్లాలో అలాంటి తరహా ఉంటే ఫార్మాసిటీ కానివ్వండి, లేకపోతే లగచర్లకు సంబంధించిన ఇష్యూ గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. సో ఆ విధంగా చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు వెళ్తున్నప్పుడు ఈ వస్తున్న ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏవైతున్నాయో అవి స్వయంకృత అపరాధాలా, లేకపోతే తెలియనితనమా, కావాలనే చేస్తున్న తప్పిదాలన్న అనుమానం చాలా మంది ఉన్న నేపథ్యంలో ఆ విషయంపైన ఇవాళ బీఆర్కే న్యూస్ ఒక స్పెషల్ డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి తన దగ్గరికి వెళ్దాము, తన అభిప్రాయం తీసుకుందాము. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, మనం చూస్తున్నాం అంటే ఏదైతే అంటే ఇవాళ లగచర్లకు సంబంధించిన ఇష్యూ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హకీంపేటకు సంబంధించిన భూసేకరణ కూడా నిలుపుదల చేయాలంటూ హైకోర్టు ఒక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళ చిత్తశుద్ధి లేకపోవడం అంటారా, లేకపోతే ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వకపోవడం అంటారా, లేకపోతే బుల్డేజ్ చేసే ప్రయత్నంలో హైకోర్టులు కానివ్వండి, కోర్టులు కానీ వాటిని ఆపుతున్నాయి అనుకోవాలా? ఎలా చూడాలంటారు వీటిని? ఇండస్ట్రీస్ రావాలి, రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఇది అందరంగా కూడా కోరుకునేటువంటి ఒక విషయం ఎవరు కాదనేది లేదు చిదంబరం గారు. కానీ ప్రభుత్వం మీరు రైట్లీ మీరు పాయింటెడ్ అవుట్ చిత్తశుద్ధి లేదనుకోవాలా, ఇంకేమైనా అనుకోవాలని చెప్పినారే. రియల్ గా యు ఆర్ కరెక్ట్. ప్రభుత్వానికి నిజంగా సీరియస్నెస్ ఉంటే ఆ యొక్క ప్రొసీజర్ ని ఫాలో అయ్యే పద్ధతి వేరుంటది. సంబంధిత బాధితులు కావచ్చు, రైతులు కావచ్చు, భూముల యొక్క యజమానులు కావచ్చు, కోర్టుకు వెళ్లకుండా అవకాశం ఇవ్వద్దు. ఆ రకంగా వారిని మెంటల్ గా ప్రిపేర్ చేసి కూర్చోబెట్టి వాళ్ళు కోరుకునే విధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వారి యొక్క భూముల్ని కొనడానికే ముందుకొచ్చి R&R ప్యాకేజ్ ఇవ్వడానికి ముందుకొచ్చి వారిని అనునయించేటువంటి ప్రయత్నం చేసి ఉంటే బహుశా ఇంత ఉద్యమం జరుగుతుండేది కాదు, ఇన్ని కేసులు అయి ఉండేది కాదు. లేదా కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు ప్రోద్బలంతో రైతులు మరి బలి అయి జైలుకు పోయేటువంటి పరిస్థితి రాదు, అధికారుల మీద దాడులు జరిగేవి కావు. కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కావచ్చు, లేకుంటే చాలా చాలా లైటర్ వేలో ఆ ఇష్యూని టచ్ చేయడం కావచ్చు, ఆ ఇష్యూని మరి ప్రాసెస్ చేయడం కావచ్చు, చేయడం కారణంగా చాలా ఇబ్బందులు అవుతా ఉంది. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది, ప్రజలకు కష్టాలు నష్టాలు వస్తున్నాయి. అన్నెసరిగా యొక్క రాష్ట్ర అభివృద్ధిలో మరి మనం వెనుక పడిపోతా ఉన్నాం. మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఒక ఇష్యూ మీద 8 ఎకరాలే కావచ్చు ఇవాళ. ఆ 8 ఎకరాలు కొద్దిమంది రైతులు, భూ యజమానులు అందరూ కూడాను వాళ్ళని కూడా సంధానించలేమా, చేయలేమా? అవసరం ఇంకేమైనా అట్రాక్టివ్ చేయండి. ఈ రెండవ విషయం, ప్రభుత్వం ఏదైనా ఇటువంటి ఒక పాయింట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు చిదంబరం గారు ఎవరికి కష్టాలు రాకుండా బారెన్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో విలేజ్లకు కానీ టౌన్లకు కావచ్చు అఫెక్ట్ కాకుండా, ఆ వాతావరణం పొల్యూషన్ లేకుండా, లేదా జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చేసేటట్టు సైట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ కి ఏం కావాలి? రోడ్డు కావాలి, కరెంటు కావాలి, నీళ్లు కావాలి. ఈ 3 సర్కార్ ప్రొవైడ్ చేసిన తర్వాత పెట్టుబడిదారులు ముందుకు వస్తారు, ఇండస్ట్రీస్ వేస్తారు. ఇవాళ దేశంలో అనేక చోట్ల ఆ యొక్క అటవీ ప్రాంతం, అటవీ అంటే అటవీ బారెన్ ల్యాండ్స్ లో ప్రభుత్వ భూముల్లో ఇటువంటి ఒక ఇండస్ట్రీస్ సెటప్ అయిన మహారాష్ట్ర చూడండి, మీరు చూడండి, గుజరాత్ చూడండి. ఈ రకంగా అనేక చోట్ల ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లు కావచ్చు, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ కావచ్చు ఏర్పాటైనవి. దశాబ్దాల కాలం తర్వాత కొంత టౌన్షిప్ దగ్గరై, లేకుంటే టౌన్షిప్ పెరగడం కారణం కొద్ది దగ్గరే ఉంటారు. కానీ మీరు ప్రపోజ్ చేయడమే టౌన్ లో, మీరు ప్రపోజ్ చేయడమే తాలూకా హెడ్ క్వార్టర్ లో, జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలో, దట్టు కాస్ట్లీ ల్యాండ్స్, మంచి పంట భూములు, మంచి నేల, దానికి తప్పనిసరి అది అవసరం లేదు.
రైట్. నేను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, నేను కూడా చెప్తా పర్సనల్ గా చెప్తా ఉంటాను ఇవన్నీ కూడాను. ఏమని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ల్యాండ్ సైట్ సెలక్షన్ చేయండి అని చెప్తా ఉన్నాను. కానీ తమ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంటి, నా కాన్స్టిట్యూన్సీలో ఇంటికి దగ్గర నా ల్యాండ్స్ ఉన్న చోట, లేదంటే మా ఊళ్ళ ల్యాండ్స్ ఉన్న చోట, లేదు నాకు మంచి పేరు మా ఓటు పేరు ఇటువంటి ఒక చోట ప్రపోజ్ చేస్తా అంటే ఇటువంటి ఉద్యమాలు వస్తాయి. దానివల్ల నష్టపోయింది రాష్ట్రమే. అంటే దాన్ని అలానే చూడాలంటారా? దానికి మీరు సరైన ప్రాజెక్ట్ చేయలేకపోయినారు. దానికి వారిని జస్టిఫై చేసే విధంగా మాట్లాడే చెప్పలేకపోయినారు. అదే కోర్టు జరిగింది కదా. కానీ శ్రీనివాస్ గారు 13 యాక్ట్ ప్రకారంగా ఇవ్వడం లేదు అన్న విషయం మెయిన్ అబ్జెక్షన్ వారి యొక్క కంటెన్షన్. కానీ శ్రీనివాస్ గారు యాక్చువల్లీ ఇప్పుడు ప్రభుత్వము దీని మీద మేము కోరుతా ఉన్నాం. అయితే శ్రీనివాస్ గారు అంటే ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వము, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా దాంట్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు కానివ్వండి, విపక్షాలు కానివ్వండి, కోర్టుల్లో కేసులు వేయించడం, ఇలాంటి స్టేలు తీసుకొని రావడం, ఇలాంటివి చేయడం ద్వారా ఆ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారు అన్నదాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా అట్లా కూడా ప్రొవోక్ చేసే వారు ఉంటారు. ఈ మధ్య చూస్తాం కదా, కొద్దిమంది నాయకులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా జైల్లోకి పోయినట్టు మనం పేపర్లు చూస్తాం, టీవీలో చూస్తాం, కేసులు అయినాయి. ఆ రకంగా చేయొద్దు, మంచిది కాదు. ఇన్స్టిగేషన్ కావచ్చు, ప్రొవోకేటివ్ ప్రోగ్రామ్స్ కావచ్చు చేయకుండా నిజాయితీగా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ప్రతిపక్షమైన పార్టీగా కూడా మంచి ప్రతిపాదన సర్కార్ నుంచి వస్తుంటే సహకరించాలి, వారిను మరి సలహాలు ఇవ్వాలి తప్ప అడ్డంకిగా మారద్దని మా ఉద్దేశం. కానీ ప్రభుత్వం యొక్క తప్పు నిర్ణయాలు ఉంటే, ప్రభుత్వం దగ్గర తప్పుడు ఆలోచన ఉంటే, ఇంటెన్షన్ తప్పు ఉంటే, స్వార్థం, అవినీతి, అక్రమాల ఆలోచన ఉంటే, ప్రజలకు సంబంధిత రైతులకు నష్టం చేకూరే విధంగా అటువంటి వారి యొక్క మాట ఉన్నట్టయితే, ప్రపోజల్స్ ఉన్నట్టయితే దానికి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా వ్యతిరేకిస్తుంది, మంచి సలహా ఇస్తుంది, దాని ప్రకారం నడుచుకోమని చెప్తా తప్ప మేము కోటపోవడం ఆ యొక్క పని మేము చేయలేదు. రైట్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జయరామ్ గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు.